Hi there and welcome back to our channel. My name is Pawan Kumar. In this lecture, I am going to teach about how to use for and since correctly in English grammar. For since మనం ఎలా ఉపయోగించాలో ఏ సందర్భాల్లో ఉపయోగించాలో కరెక్ట్గా ఎలా ఉపయోగించాలో నేను ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్తాను రైట్ బేసికలీ we use for and since to say how long something has been happening. Here for plus period of time and start plus here since plus starting point of an action. Since ఎప్పుడు ఉపయోగిస్తామంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే ఒక యాక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఓకే ఆ స్టార్ట్ అయ్యే పాయింట్ని మనం సిన్స్గా చెప్తాం అనమాట సిన్స్ ఉపయోగించి చెప్తాం ఓకే స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ మార్చ్ సిన్స్ 9 o'clock సిన్స్ 2012 సిన్స్ లాక్డౌన్ సిన్స్ ట్యూస్డే okay and similarly for period of time okay for 2 hours of time okay for 15 minutes for 5 minutes for 5 days for a week for ages for years okay don't get worried I will tell you how to use correctly right take an example I will take an example to make you understand better here example I have been uploading here example I have been uploading videos since September 3 okay here is the diagram to make you understand better is the timeline this is the August month oh telugulo cheppadam okay ఇది August month and ఇది September okay August September October ఇది ఒక టైం లైన్ ఓకే ఈ టైం లైన్ చూసి మనం since ని ఎలా ఇండికేట్ చేద్దామో చూద్దాం రైట్ I have been uploading videos since September 3 ఓకే అంటే నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను సిన్స్ సెప్టెంబర్ 3 ఓకే సెప్టెంబర్ 3 ఎక్కడ ఇక్కడ ఇదంతా ఆగస్ట్ అంటే ఇది పాస్ట్ యాక్షన్ ఇంకా పాస్ట్ యాక్షన్ దీనికంటే ముందు కానీ మనం స్టార్ట్ చేసింది ఎప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశా సెప్టెంబర్ 3 ఓకే సెప్టెంబర్ 3 is the starting point right here September 3 is the starting point of an action okay అంటే నేను వీడియోస్ తయారు చేసి పెట్టడం అనేది అప్పుడే స్టార్ట్ అయింది రైట్ సెప్టెంబర్ 3న స్టార్ట్ అయింది ఓకే సో ఇక్కడ మనం యూస్ చేసినట్టు I have plus been plus uploading videos here I is the subject and have auxiliary and been auxiliary okay uploading is the main verb okay present participle అంటాం and videos object and since it indicates time ఓకే స్టార్టింగ్ పాయింట్ తెలియజేస్తుంది ఇక్కడ సిన్స్ సెప్టెంబర్ 3 అని రైట్ అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి సిన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి స్టార్టింగ్ పాయింట్ అప్పుడు యూజ్ చేయాలి ఓకే ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రైట్ మనం సిన్స్ అండ్ ఫర్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం సిన్స్ అండ్ ఫర్ ఉపయోగిస్తాం రైట్ అండ్ yes now I will take another example here starting point September 3 అని చెప్పాను సో ఇక్కడ సిన్స్ ఉపయోగిస్తాం రైట్ ఇక్కడ సిన్స్ ఉపయోగిస్తాం అండ్ ఎప్పటి వరకు ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి I have been uploading videos for 1 month ఓకే ఒక నెల రోజుల నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను రైట్ అంటే రీసెంట్గా ఎప్పుడో స్టార్ట్ చేశాను ఆ వర్క్ ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉంది రైట్ సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి 1 month ఎప్పుడు స్టార్ట్ చేశాను సిన్స్ సెప్టెంబర్ ఎప్పటి వరకు అక్టోబర్ 3 టుడే డేట్ ఈస్ అక్టోబర్ 3 అనుకుందాం రైట్ అంటే ఇక్కడ డ్యూరేషన్ ఎంత అయింది టైం పీరియడ్ ఇట్ ఈస్ 1 month 1 month టైం అయింది ఓకే దీన్ని ఏమంటాం పీరియడ్ ఆఫ్ టైం అంటాం పీరియడ్ ఆఫ్ టైం ఇట్ ఈస్ కాల్డ్ డ్యూరేషన్ ఓకే కాల వ్యవధి అంటాం తెలుగులో అయితే ఓకే 1 month అంటే ఫర్ 1 month ఒక నెల రోజులుగా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నా ఓకే అలాగే స్టార్టింగ్ పాయింట్ ఏం చెప్తుంది సిన్స్ చెప్తుంది రైట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఓకే ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైందని ఐ హోప్ దాట్ అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ లర్న్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ ఏ మంత్ ఓకే అంటే ఇక్కడ నేను స్పోకెన్ ఇంగ్లీష్ ఒక నెల రోజుల్లో నేర్చుకున్నాను ఓకే ఒక నెల అంతా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను
ఓకే, ఇదేంటి present perfect tense. Have learned V3. Okay, spoken English is an object for a month. It is a time period. ఓకే, ఎంత నాకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంత సమయం పట్టింది? ఫర్ ఎ మంత్, ఒక నెల పట్టింది. ఇట్ ఈస్ కాల్డ్ డ్యూరేషన్, టైం పీరియడ్. ఓకే, ఇట్ టెల్స్. ఎప్పుడైతే టైం పీరియడ్ గురించి చెప్తామో అప్పుడు మనం ఫర్ ఉపయోగిస్తాం. ఎప్పుడైతే మనం చేసే పని స్టార్టింగ్ టైం చెప్తామో అప్పుడు మనం సిన్స్ ఉపయోగిస్తాం, రైట్? సిన్స్. ఓకే, ఐ హ్యావ్ స్టార్టెడ్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ సిన్స్ లాస్ట్ మంత్. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉపయోగించి సిన్స్ ఉపయోగించాను. ఓకే, సిన్స్ లాస్ట్ మంత్ అంటే సెప్టెంబర్ 3 అప్పుడు నేను స్టార్ట్ చేశాను, లాస్ట్ మంత్. ఓకే, అలా అర్థం చేసుకోండి. అండ్ సిమిలర్లీ ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫర్ 10 hours ఎస్టర్డే. ఓకే, నిన్నంతా వర్షం. ఓకే, బయట అంతా వెట్గా ఉంది, చాలా తడిగా ఉంది. సో దానికి రీజన్ ఏంటి? బికాజ్ ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఓకే ఫర్ 10 hours ఎస్టర్డే. నిన్న 10 గంటల వరకు వర్షం కురుస్తూనే ఉంది. ఓకే, అంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఉపయోగించవచ్చు. ఓకే, ఎప్పుడు టైం పీరియడ్ గురించి చెప్పినప్పుడు. ఓకే, ఇట్ హ్యాడ్ బీన్ రైనింగ్ ఫర్ 10 hours, టైం పీరియడ్ గురించి చెప్పినప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఉపయోగిస్తాం, రైట్? అండ్ ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ అట్ యాపిల్ ఫర్ 3 years. ఓకే, నేను యాపిల్ కంపెనీలో 3 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ఓకే, అంటే పనిచేస్తూ ఉన్నాను గతంలో. ఎప్పుడో ఒక పాయింట్ ఆఫ్ టైం. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా చెప్తుంది? గతంలో ఎప్పుడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ చేసి నా వర్క్ అండ్ కొంతకాలం, అంటే ఇక్కడ ఎంత 3 years పనిచేశాను. టైం ఎంత? 3 years. సో 3 years పనిచేశాను అంటే గతంలో 3 సంవత్సరాలు మళ్ళీ పాస్ట్లోనే స్టార్ట్ చేసి పాస్ట్లోనే నా వర్క్ ఫినిష్ చేశాను యాపిల్ కంపెనీలో. ఓకే, జాయిన్ అయ్యి ఆ తర్వాత రిజైన్ చేశాను యాపిల్ కంపెనీలో, రైట్? సో అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా మనం ఓకే యూజ్ చేసి మన టైం పీరియడ్ చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం వర్క్ అనేది కూడా చెప్పచ్చు, రైట్? అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఆల్ మై లైఫ్. ఇక్కడ ఐ హ్యావ్ లివ్డ్, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాను. ఓకే, ఇక్కడ ఆల్ మై లైఫ్ లేదంటే ఆల్ డే అలా వచ్చినప్పుడు రోజంతా కానీ లేకపోతే నా జీవితం అంతా, ఓకే, ఇలాంటి సందర్భాలు చెప్పేటప్పుడు మనం ఫర్ అనేది ఉపయోగించిన అవసరం లేదు, రైట్? ఇది గ్రామర్లో ఒక రూల్. ఓకే, ఇక్కడ మనం ఫర్ ఉపయోగించాం. ఓకే, ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఆల్ మై డే ఆర్ ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఓకే ఆల్ మై లైఫ్. ఓకే, నా జీవితం అంతా ఇక్కడే నివసించాను. ఓకే, అలా చెప్పాలి. కానీ ఇక్కడ ఫర్ ఉపయోగించిన అవసరం లేదు, రైట్? నో నీడ్ టు యూజ్ ఫర్ ఇన్ దిస్ ఆస్పెక్ట్, ఇన్ దిస్ రిగార్డ్, రైట్? అండ్ ఐ హ్యావ్ వర్క్డ్ హియర్ ఆల్ డే. నేను ఇక్కడ రోజంతా పనిచేశాను. ఓకే, సో అలాంటి సందర్భంలో మనం ఫర్ ఉపయోగించిన అవసరం లేదు. అండ్ సిమిలర్లీ ఇక్కడ ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ ఆర్ వీ కెన్ కాంట్రాక్షన్ చెప్తే ఐ హ్యావెంట్. ఓకే, ఐ హ్యావెంట్ హ్యాడ్ మెనీ హాలిడేస్ ఇన్ 10 years. ఓకే, ఇక్కడ మనం నెగిటివ్ సెంటెన్స్ ఉపయోగించాం. నెగిటివ్ సెంటెన్స్ ఉపయోగించినప్పుడు మనం కొన్ని సందర్భాల్లో ఇన్ అనే పదం కూడా వాడచ్చు. ఇన్. ఓకే, ఇన్ 10 years అంటే నాకు 10 సంవత్సరాలుగా ఒక్క హాలిడే కూడా లేదు. ఓకే, నాకు అసలు హాలిడేస్ లేవు. నెగిటివ్ సెంటెన్స్ ఉపయోగించినప్పుడు మాత్రమే మనం ఇక్కడ ఓకే ఇన్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ మెనీ హాలిడేస్ ఇన్ 10 years. ఓకే, ఈ 10 సంవత్సరాలు నాకు ఎటువంటి హాలిడేస్ లేవు. ఓకే, ఐఎమ్ గెటింగ్ బోరింగ్ అబౌట్ దాట్, రైట్? ఫ్రెండ్స్, మనం బేసిక్గా ఈ ఫర్ అండ్ సిన్స్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్కువగా ఫర్ అండ్ సిన్స్ ఉపయోగిస్తాం. అండ్ సిన్స్ అండ్ ఫర్ వచ్చేలోపటికి మనం కంటిన్యూస్ ఓకే సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాం. మనం ఫర్ వచ్చి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా మనం ఫర్ ఉపయోగిస్తాం. ఐ విల్ టెల్ యూ హౌ టు యూజ్ అగో. ఓకే, అగో. ఓకే, 2 years ago, 3 hours ago. ఓకే, అది ఎలా ఉపయోగించాలో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఇవన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా అండ్ వీటి తర్వాత ఇప్పుడు చెప్తా, రైట్? ఫ్రెండ్స్, నౌ ఐ విల్ టెల్ హౌ టు యూజ్ అగో. ఓకే, అగో. అండ్ how I go at 7 o'clock, a long time ago, 3 weeks ago. Okay, and let me tell you an example so that you will get to understand.
Example, I teach English grammar for 2 hours every day. Okay, here I teach English grammar. నేను ఇంగ్లీష్ గ్రామర్ టీచ్ చేస్తాను. ఓకే, ఇంగ్లీష్ గ్రామర్ చెప్తాను లేదంటే నేర్పిస్తాను అనుకోండి. అండ్ ఫర్ 2 hours every day, ప్రతిరోజు 2 గంటలు చెప్తా. ఓకే, సో ఇట్ ఈస్ మై హ్యాబిట్. ఓకే, టీచింగ్ అనేది ఒక నా ప్రొఫెషన్. సో ఇటువంటివి ఉపయోగించి కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కూడా మనం ఫర్ ఉపయోగించి టైంని ఇండికేట్ చేసి మనం చెప్పచ్చు. రైట్, దే ఆర్ డూయింగ్ యోగా ఫర్ 3 hours టుడే. ఓకే, అంటే ఈరోజు వాళ్ళు 3 గంటల పాటు యోగా చేస్తున్నారు. ఓకే, 3 గంటల పాటు చేస్తున్నారు, ఇంకా చేయబోతారు. ఓకే, వాళ్ళు ఇంకా ఆ యాక్షన్ ఆపలేదు. రైట్, ఇంకా చేయొచ్చు, కొంత సమయం చేయొచ్చు. ఓకే, సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ రైట్ ఉపయోగించి మనం ఫర్ అనేది ఉపయోగించవచ్చు. ఫర్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, టైం ఇండికేట్ చేయడానికి టైం పీరియడ్. రైట్, ఇట్స్ అ టైం పీరియడ్. అండ్ ఐ విల్ బీ ఇన్ హాస్టల్ ఫర్ అట్లీస్ట్ ఏ మంత్. ఓకే, నేను హాస్టల్లో 1 month ఉండబోతున్నాను. రైట్, అంటే ఫ్యూచర్లో కూడా మనం ఫర్ ఉపయోగించి టైంని ఇండికేట్ చేయొచ్చు, పీరియడ్ ఆఫ్ టైంని ఇండికేట్ చేయొచ్చు. రైట్, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ let me discuss some situations, okay, that we come across in our daily life. So here, when did he start working there? Okay, అతను వర్క్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఎప్పుడు మొదలు పెట్టాడు. రైట్, సో he started working 2 days ago. అతను వర్క్ చేయడం 2 రోజుల క్రితమే స్టార్ట్ చేశాడు. Here, he started working 2 days ago. He started working is a simple past, right? Simple past, right? Here V2 form, subject plus started. Started is the V2 form, right? V2. Okay, for example, come, came, come. Here came is the V2 form, right? So I hope you understand. So how to use ago. He started working 2 days ago. He started working 5 days ago. Okay, and he started working a week ago. Okay, he started working 3 weeks ago. He started working a week ago. Okay, a long time ago. Okay, we can make sentences. మనం సెంటెన్స్ చేయొచ్చు సింపుల్ పాస్ట్ ఉపయోగించి. రైట్, సింపుల్ పాస్ట్ ఉపయోగించి వీక్ ago, 3 days ago, 1 hour ago, or he started work at 1 o'clock, at 2 o'clock, at 3 o'clock. రైట్, అలాగా టైంని ఇండికేట్ చేసి మనం సింపుల్ పాస్ట్లోని ఎగో అనేది ఉపయోగించి చెప్పచ్చు. రైట్, అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ దేర్. It is 2 years since I last saw her. Okay, అంటే చివరిగా నేను 2 years ago. ఓకే, 2 సంవత్సరాల క్రితం చూశాను. ఓకే, ఇట్ ఈస్ 2 years ago since I last saw her అనేది ఇంకో విధంగా కూడా చెప్పచ్చు. It has been 2 years since I last saw her. ఓకే, దట్ మీన్స్ దీనికి అర్థం ఏంటంటే I have not seen her for 2 years. ఓకే, అంటే నేను 2 సంవత్సరాలుగా నేను చూడలేదు. రైట్, చూడలేదు. రైట్, ఐ హ్యావ్ నాట్ సీన్ హెర్ ఫర్ 2 years. మనం ఈ లెసన్లో మనం ఏం అర్థం చేసుకున్నాం? హౌ టు యూజ్ పీరియడ్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ ఫర్. ఓకే, విచ్ ఇండికేట్స్ టైమ్ పీరియడ్. ఫర్ ఇండికేట్స్ టైమ్ పీరియడ్. అండ్ ఇక్కడ మనం సిన్స్ ఉపయోగించాం, స్టార్టింగ్ పాయింట్ని ఓకే బేస్ చేసుకొని మనం సిన్స్ ఎలా ఉపయోగించాలి అనేది చెప్పాను. అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉపయోగించవచ్చు, అండ్ సిన్స్ అండ్ ఫర్ కూడా ఉపయోగించవచ్చు. రైట్, అండ్ అగో అనేది ఏ సందర్భాల్లో మనం ఎక్కువ ఉపయోగిస్తాం? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ I purchased this fan, okay, 3 years ago. Or I have not been using this mobile. I have not been using this mobile in 10 years, in 5 years. Okay, because ఈ ఫోన్ నాకు పెద్దగా అవసరం ఉండదు, సో అందుకే నేను యూజ్ చేయను. ఓకే, ఇన్ 10 years ఇన్ అనేది ఎలా ఉపయోగించాలో నేను ఆల్రెడీ ముందే చెప్పాను. రైట్, నెగిటివ్ ఫామ్ వచ్చినప్పుడు ఇన్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం కొన్ని సందర్భాలు. రైట్, ఇప్పుడు ఫర్, సిన్స్ అండ్ అగో ఇవి బేస్ చేసుకొని మనం సెంటెన్స్ని ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది మీకు క్లియర్గా అర్థమైందని ఐ హోప్ దాట్. అండ్ ఓకే గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, అది కూడా మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నచ్చితేనే వాచ్ చేయండి. అండ్ ఒకవేళ నచ్చినట్లయితే try to share my video with your friends so that they will share my video with their friends of friends. So I hope you enjoyed this session and thank you. Bye for now.